హాయ్ గుడ్ మార్నింగ్ క్రిప్టో ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గత 24 అవర్స్లో మార్కెట్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూసిందని బిట్ బైనాన్స్ ఎక్స్చేంజ్లో చూసుకొని నెక్స్ట్ మనం ఈరోజు ఆర్కేజీ కాయిన్ 65 నెలల ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కనుక జాయిన్ అయ్యే విధంగా చేయాలని నేను గైడ్ చేస్తాను. ఒకసారి మార్కెట్లోకి చూద్దాం. మనం ఇప్పుడు బిట్ బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఉన్నాము. ఈరోజు టాప్ గెయినర్ చూసుకున్నట్లయితే ఆర్ఈపీ 1150 రూపాయలుగా ఉంది. 25.26% పెరిగింది. జేయుఎల్డి ₹1.27 ఉంది. 23.30% పెరిగింది. డబ్ల్యూఏ వేవ్స్ ₹952 ఉంది. 21.90% పెరిగింది. డబ్ల్యూబీటీసీ 32,88,030 ఉంది. 21.22% పెరిగింది. థీటా 20.48%. యూకేసీ 19.64%, లోనా 18.42%, నియో 17.54%, ఏవిఏ 17.02%, క్యూటమ్ 16.33% పెరిగినాయి. ఈ విధంగా టాప్ గెయినర్స్ మనకి పెర్ఫార్మెన్స్ బాగుంది. 25% ఇది 24% అంటే చాలా ఎక్కువనే కదా. అంటే మనకి 1 ఇయర్లో రావాల్సిన ప్రాఫిట్ ఏది ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూసుకున్నట్లయితే 1 ఇయర్లో కూడా మనం 25% అనేది చూడలేము. యాక్చువల్గా జనరల్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కానీ జనరల్గా వేరే సేఫ్గా ఇంకొకటి ఇండెక్స్ ఫండ్స్ కానీ చూసుకున్నట్లయితే 15%, మ్యాక్సిమం 15% అలా వస్తుంది 1 ఇయర్లో. బట్ ఇక్కడ మనకి 25% అనేది వితిన్ 24 అవర్స్లో చాలా ఎక్కువ పర్సంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాప్ లాజర్స్ చూద్దాం. టాప్ లాజర్స్ జిఆర్ఎస్ ₹30 నమోదయ్యింది. -23.08% పెరిగింది. అంటే తగ్గింది, సారీ, అంటే అంత లాస్లో పెరిగిందని చెప్పడం కోసం నేను తగ్గిందని చెప్తున్నాను. ఓఆర్బిఎస్ ₹3.92 ఉంది. 16.60% తగ్గింది. ఎక్సమ్ 8.44, స్కై, ర్యామ్, బీకాయిన్, బిఎన్ఎస్, జిఎల్ఎం, కేఐ, లూమ్. ఈ విధంగా చూసుకున్నట్లయితే -23% నుంచి -3% వరకు లాస్లో ఉన్నాయి టాప్ గెయినర్స్, టాప్ లాజర్స్. సో నేను ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, మీరు ఏ విధంగా ట్రేడింగ్ చేసుకోవాలంటే ఈ బిట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా కేవైసీ చేసుకోవాలి. కేవైసీకి పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కంపల్సరీ, ఆధార్ కార్డు ప్లేస్లో ఆధార్ కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే పాస్పోర్ట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకొని దాని యూపీఐ నెంబర్ నుంచి మీరు డిపాజిట్ చేసినట్లయితే చాలా ఈజీగా మీకు డిపాజిట్ అనేది జరుగుతుంది. తర్వాత మీరు ట్రేడింగ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్ఎస్ టోకెన్ ఉంది, -23% వెళ్ళింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ హై, టాప్ లో ₹30 ఉన్నది ₹39 అన్న. ₹39 ఉంటే కాయిన్ ఈరోజు ₹30 ఉంది. మనము రేపు కుదిరితే మళ్ళీ రేపు డిస్కషన్లో మనం ఈ కాయిన్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా మనం అనుకుందాం. ₹30 ఉన్నది ₹35కి వెళ్తుంటారా రేపటికి చూద్దాం. సో ఈ విధంగా మనం చూసుకొని నాలెడ్జ్ లేకుండా కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ₹35-40 వెళ్తే కనుక మీకు ₹10 ప్రాఫిట్ వచ్చినమాట. మీరు ఎక్కువ పోర్ట్ఫోలియో పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేసినట్టయితే అమౌంట్ బాగానే వస్తుంది. సో నెక్స్ట్ ఆర్కేజీ కాయిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఆర్కేజీ కాయిన్ ఇంట్రడక్షన్. అంటే మనకి ఇది 65 నెలల ప్రాజెక్ట్ అండి. ఇది ఇంట్రడక్షన్, స్టేకింగ్, వై ఆర్కేజీ స్టేకింగ్ అనేది చూద్దాం. ఈ ప్రాజెక్టు ఎందుకు స్టేకింగ్ చేయాలంటే లోయెస్ట్ ట్రేడింగ్ ఫీజ్ అని చెప్తున్నాం అన్నాడు. తర్వాత బ్లాక్ చైన్ స్టేకింగ్ టెక్నాలజీ అండ్ డెఫీతో కూడా ఇంక్లూడ్ అయింది ప్రాజెక్ట్ అనేది. సో ఇది కంటిన్యూస్ కాన్స్టెంట్గా ఇన్కమ్ జనరేషన్ అయ్యే ప్రాజెక్టు. 65 నెలలు కూడా ఆల్రెడీ 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇంకా 55 మంత్స్ ఉంది, 65 మంత్కి. చూడండి, ఆర్కేజీ కాయిన్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ టు ప్రొవైడ్ కార్పొరేట్ గ్లోబల్ ఎక్స్చేంజ్ విత్ లోయెస్ట్ ఫీజ్. ఆర్కేజీ ఆల్సో డెఫీ టోకెన్ విచ్ ఎనేబుల్స్ హై yield ఆన్ ఏ లాంగ్ టర్మ్. ఆర్కేజీ ఎయిమ్స్ టు క్రియేట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫర్ ఇట్స్ యూజర్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం డిపాజిట్ $50 వేసుకుంటే మ్యాక్సిమం డిపాజిట్ అన్లిమిటెడ్, ఇదంతా వేసుకోవచ్చు. డైలీ ROI ఎంత అంటే 0.2% కాంపౌండింగ్ వస్తుంది. టోటల్ రిటర్న్స్ అప్ టు 50x అంటే 50 టైమ్స్ ఇస్తాడు. మనం ఎంత మనం అమౌంట్ పెట్టుబడి పెట్టామో దానికి 50 టైమ్స్ మనకి 65 నెలల్లో ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 మీరు ఆర్కేజీ 1 lakh కాయిన్స్ పెట్టుకున్నట్లయితే డైలీ ROI 0.2% అనుకుంటే డైలీ ROI వాల్యూ ఎంత వస్తుందండి? 200 కాయిన్స్ వస్తాయి. డే 2 ఎంత వస్తుంది? డే 2కి మళ్ళీ ఇచ్చిన 200 ప్లస్ 1,200 ప్లస్ 0.2% వస్తే 200 వస్తుంది. డే 3 కూడా అంతే వస్తుంది. మంత్ 1 వచ్చేటప్పటికి 1,06,177 కాయిన్స్ అయ్యేటప్పటికి 0.2% కదా, 212 కాయిన్లు పెరుగుతూ ఉంది.
నెక్స్ట్ 6 months 286 అవుతుంది. 12th month 410 కాయిన్స్ అవుతుంది డైలీ కాయిన్స్ 1 lakh పెట్టిన వాడికి. అలా మనకి 65 months ఏమవుతుంది, డైలీ క్యాపింగ్ అనేది 9,842 కాయిన్లు అవుతున్నాయి. ఇక్కడ ఇన్కమ్ పొటెన్షియల్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. 2x టైమ్స్ నో కండిషన్, 6x టైమ్స్ అంటే 1 డైరెక్ట్గా ఎవరైనా రెఫర్ చేసినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడికి 6 times ఇస్తాడు. 2 డైరెక్ట్స్ అయితే 12 times, 3 డైరెక్ట్స్ అయితే 20 times, 4 డైరెక్ట్స్ అయితే 32 times, నెక్స్ట్ 5 డైరెక్ట్స్ అయితే 50 times ఇస్తారని చెప్తున్నాడు. ఇది అప్లైడ్ మార్కెటింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ ఎలా ఉంటుందంటే, పార్ట్నర్ 1 లెవెల్ 1 పార్ట్నర్ అంటే 8%, మీరు డైరెక్ట్గా ఎవరైనా రెఫర్ చేస్తే 8%, సెకండ్ లెవెల్లో ఒకవేళ ఇండైరెక్ట్గా చేసినట్లయితే 2%, థర్డ్ లెవెల్ టు 6%, 6 డైరెక్ట్స్ అయితే 1%, లెవెల్ 7 to 10 పార్ట్నర్స్ అయితే 0.5% వస్తుంది. జనరేషన్ కమిషన్ ఎలా వస్తుంది అంటే, మీరు డైరెక్ట్గా ఎవరైనా రెఫర్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh పెట్టిన వాళ్ళు 1% రెఫర్ చేశారనుకుందాము. దానివల్ల ఆయన 200 కాయిన్స్ వస్తే అందులో మీకు 20% అంటే 40 కాయిన్స్ వస్తాయి. సెకండ్ లెవెల్ నుంచి 5 లెవెల్ వరకు 10% వస్తూ ఉంటుంది. 6 to 20 లెవెల్స్ వరకు 2% వస్తూ ఉంటుంది. అట్లా జనరేషన్ కమిషన్ ఎలిజిబిలిటీ, లెవెల్ 1 డైరెక్ట్, లెవెల్ 2 డైరెక్ట్స్, లెవెల్ 3 డైరెక్ట్స్, లెవెల్ 4 డైరెక్ట్స్, లెవెల్ 5 డైరెక్ట్స్, అలాగా లెవెల్ 20 వరకు మనకి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ బోనస్ ఎలాగా క్రెడిట్ అవుతుందంటే, డాలర్ వ్యాలెట్లో బోనస్ క్రెడిట్ అవుతూ ఉంటుంది. జనరేషన్ బోనస్ అనేది ఆర్కేజీ వ్యాలెట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. విత్డ్రాల్, మినిమం విత్డ్రాల్ ఆఫ్ $20 వర్త్ ఈజ్ అలౌడ్ ఆర్ 100 RKG బేస్డ్ ఆన్ దైర్ వాలెట్. మినిమం అనేది $20 అనేది తీసుకుంటుంది విత్డ్రాల్ చేయడానికి. మ్యాక్సిమం అనేది అదే ఆర్కేజీ అనేది మ్యాక్సిమం అనేది ఎంతైనా మీ ఇష్టం. తర్వాత ఆర్కేజీ అనేది మినిమం 100 RKG కాయిన్లు ఉండాలి విత్డ్రాల్ చేయడానికి. మినిమం డిపాజిట్ $50, మ్యాక్సిమం మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆర్కేజీ వైట్ పేపర్ చూద్దాం. ఇందులో ఇంట్రడక్షన్, ఛాలెంజెస్, అవర్ మిషన్, ఆర్కేజీ ఎక్స్చేంజ్, ఫీచర్స్, రెవెన్యూ మోడల్, ఆర్కేజీ యూజ్ కేసెస్, టోకెన్ ఎకనామిక్స్, రిస్క్స్ అండ్ డిస్క్లైమర్స్. ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్ద అయిపోద్ది. అవర్ మిషన్ ఏంటంటే, అవర్ మిషన్ ఈజ్ టు క్రియేట్ ఏ న్యూ ఎక్స్చేంజ్ దట్ ప్రొవైడ్స్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడింగ్ హై క్వాలిటీ టోకెన్స్ అండ్ కాయిన్స్, కంబైనింగ్ ఏ ఫస్ట్ ట్రేడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ విత్ అన్ అడ్వాన్స్డ్ ట్రేడ్ మ్యాచింగ్ ఇంజన్, 24/7 customer support and high grade financial products. We will list both digital assets that are known for having constant liquidity and executing smaller projects for which there is current demand for, but they are not yet available on a polished platform like RKG. At RKG, we believe the community and our users have to be viewed as essential priority. Therefore, we strive to be a community-centric exchange, delivering a high-class service to all our customers on our journey to become a brand name that people recognize and trust in the cryptocurrency sector. We view blockchain as having a large part to play in future. Therefore, we will work towards the cryptocurrency space gaining mass adoption. One step towards this goal is supporting new and upcoming projects that I launch. RKG Exchange. ఈ ఫంక్షన్స్ ఏముంటాయి? స్పాట్ ట్రేడింగ్, ఓటీసీ ట్రేడింగ్, మార్జిన్ ట్రేడింగ్, లెండింగ్ ఆప్షన్స్, న్యూ టోకెన్ లిస్టింగ్స్. అంటే ఇది మన ఓన్ ఎక్స్చేంజ్ అని, మనం ఆర్కేజీ ఎక్స్చేంజ్ అనేది ఓన్ ఎక్స్చేంజ్ అనే ప్లానింగ్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు. రెవెన్యూ మోడల్, ఆర్కేజీ యాజ్ డిజిటల్ అసెట్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అసెట్ క్రియేట్స్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఫ్రమ్ యూజర్ ట్రాన్సాక్షన్ ఫీస్, ప్రాజెక్ట్స్ లిస్టింగ్ ఫీస్, ఐఈఓ ఫీస్, ఓటీసీ మార్కెట్ సర్వీస్ ఫీస్ అండ్ అదర్స్. ఆర్కేజీ విల్ ఇనిషియల్లీ ఓన్లీ సపోర్ట్ క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్. ట్రేడింగ్ కమిషన్స్ పర్ ట్రేడ్ 0.09% ఉంటుంది ట్రేడింగ్ చేసుకున్న టైంలో. ఇంకా మనకి ఇంకా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఇంకా రాలేదు, ఇంకా ఇనిషియల్గా ఉంది కాబట్టి. అందుకే మనం ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎంటర్ అవ్వడం అనేది ఈ ప్రాజెక్ట్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత విత్డ్రాల్ ఫీజు, లిస్టింగ్ ఫీజు, ఐఈఓ ప్లాట్ఫామ్ ఫీజ్, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను, అవన్నీ కూడా మీరు అందులో చూసుకుంటారు. కానీ ఆర్కేజీ ఎక్స్చేంజ్ యూజెస్, ఆర్కేజీ అనేది నేటివ్ టోకెన్ ప్రమోటెడ్ బై ఆర్కేజీ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్. టోటల్ సప్లై 100 million ఆర్కేజీ టోటల్ సప్లై. ఇది TRC20 బేస్డ్ చేసుకొని మనకి రన్ అవుతూ ఉంది. ఆర్కేజీ ఎయిర్డ్రాప్ holders can expect receive airdrops from projects cooperating with RKG and will be one of the privileges given to RKG token holders who enjoy our platform. The amount awarded will be proportional to the amount of tokens in individual holders divided by the total amount of RKG currently on the exchange at the time of snapshot is taken. Holders of the RKG token may also be eligible for extra rewards by participating in promotional events and activities such as trading events, social media campaigns, etc.
Details of such events will be announced via our social media platforms. టోకెన్ ఎకనామిక్స్ మ్యాక్సిమం సప్లై వచ్చేసి మనకి ఇంచుమించుగా 1100 కోట్లు అండి. పబ్లిక్ సేల్ టోకెన్ కాంప్రమైజ్ 3% ఆఫ్ ది టోటల్ సప్లై. పబ్లిక్ సేల్ వచ్చేసి $0.08. ప్రైవేట్ సేల్ వచ్చేసి టోకెన్ కాంప్రమైజ్ 30% ఆఫ్ ది టోటల్ సప్లై. ప్రైవేట్ సేల్ టోకెన్ ప్రైస్ అంటే $0.09గా చెప్తున్నారు. 1 month లాకప్ ఆఫ్టర్ టీజీ అబౌట్ 1.67% పర్ మంత్ ఓవర్ ది ఫాలోయింగ్ 18 months. తర్వాత సీడ్ సేల్ టోకెన్ కాంప్రమైజ్ 18% ఆఫ్ ది టోటల్ సప్లై. సీడ్ సేల్ టోకెన్ ప్రైస్ వచ్చేసి $0.08. వెస్టింగ్ షెడ్యూల్ ఈజ్ యాజ్ ఫాలోస్ 3 months లాకప్ ఆఫ్టర్ టీజీఈ 1% పర్ మంత్ ఓవర్ ది ఫాలోయింగ్ 18 months. టీమ్ టోకెన్ కాంప్రమైజ్ 10% ఆఫ్ ది టోటల్ సప్లై. వెస్టింగ్ షెడ్యూల్ ఈజ్ యాజ్ ఫాలోస్ 12 months లాకప్ ఆఫ్టర్ టీజీఈ అబౌట్ 0.1% పర్ మంత్ ఓవర్ ది ఫాలోయింగ్ 48 months. ఈ విధంగా ఇస్తున్నాడు. ఫౌండేషన్ టోకెన్ కాంప్రమైజెస్ 20% ఆఫ్ ది టోటల్ సప్లై. వెస్టింగ్ షెడ్యూల్ ఈజ్ యాజ్ ఫాలోస్ 12 months ఆఫ్ ది లాకప్ ఆఫ్టర్ టీజీఈ అబౌట్ 0.24% పర్ మంత్ ఓవర్ ది ఫాలోయింగ్ 48 months. తర్వాత ఎకో సిస్టము 10% ఆఫ్ ద టోటల్ సప్లై. ఇన్సెంటివ్స్ 9% ఆఫ్ ది టోటల్ సప్లై. ది బర్న్ ఆఫ్ ది ఆర్కేజీ టోకెన్ సప్లై అండ్ ప్రైస్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ హ్యాజ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్. దేర్ఫోర్ వీ విల్ రెడ్యూస్ టోకెన్ సప్లై టు అచీవ్ స్కారిటీ అండ్ హయ్యర్ టోకెన్ వాల్యూ. దిస్ రిడక్షన్ విల్ బి అచీవ్డ్ బై బయింగ్ బ్యాక్ టోకెన్ ఫ్రమ్ ది సెకండరీ మార్కెట్ అండ్ ది బర్న్డ్. To maintain the transparent relationship with our customers, all buyback records will be made public. సో ఈ విధంగా బర్నింగ్ అనేది జరుగుతుంది. ఈ బర్నింగ్ ప్రాసెస్ అనేది కూడా బ్లాక్ హోల్ ప్రాసెస్. సో ఇది ఈ రకమైన మెథడ్ ఎలా ఉంటుందంటే కాయిన్ వాల్యూ పెరుగుతుంది, తర్వాత వాల్యుయేషన్ అనేది మార్కెట్లో స్టెబిలిటీగా జనరేషన్ అనేది జరగడానికి అవకాశం ఉంది. తర్వాత మేనేజ్మెంట్ టీము ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ కంపెనీ టెక్నో బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ఐటీ ఆర్కిటెక్ట్స్, బ్లాక్ చైన్ డెవలపర్స్, ఇన్వెస్టర్స్ విత్ ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ కరెంట్ క్రిప్టో మార్కెట్స్ అండ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అంబియన్స్. ఈ టీమ్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్తున్నారు. వీళ్ళు దేంతో టైప్ అయినారంటే మైక్రోసాఫ్ట్, జాబిక్స్, శాప్, మానిఫాల్, యూనివర్సిటీ ఆఫ్ లింక్లాన్, సూస్టెక్. ఈ విధంగా వీళ్ళతో టైప్ అయినారు పెద్ద పెద్ద కంపెనీలతో. సో మీరు కూడా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్గా చదవడం అంటే మనకు చాలా టైం ఎక్కువ పడేస్తుంది. సో ఈ విధంగా మనం ఈరోజు ఆర్కేజీ కాయిన్ గురించి డిస్కస్ చేసాం కదా, మంచి ప్రాజెక్టు. సో స్టాండర్డ్గా 5.5 సంవత్సరాలు మనకి కంటిన్యూగా డైలీ బేసు ఇన్కమ్ జనరేషన్ అయ్యే అవకాశం ఉన్న మంచి వర్త్ ఉన్న కాయిన్. ఇప్పుడు ఇవి కూడా మార్కెట్లో 1 year 6 months అలా ఉండి మళ్ళీ పోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇది ఓన్ ఎక్స్చేంజ్, ఓన్ కాయిన్ అంటే మనకి ఫ్యూచర్లో ఈ బర్నింగ్ అయ్యే అవకాశం కూడా మంచిగా బాగా బ్లాక్ హోల్ సిస్టమ్ దగ్గర పెట్టాడు కాబట్టి బాగా వాల్యూ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రోన్ కాయిన్ ఏ విధంగా దానిలో డిపాజిట్ చేసుకోవాలని కూడా ఇంకా చూపిస్తాను. మీరు లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే ఆర్కేజీ స్టేకింగ్, ఆర్కేజీ 50x ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి వెళ్తే అబౌట్ ఆర్కేజీ 50x అని ఉంటుంది, సైన్ ఇన్ ఉంటుంది. ఇలా సైన్అప్ చేసుకుంటాం. సైన్అప్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఎందుకు అడుగుతుందంటే ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా స్పాన్సర్డ్ అని అడుగుతుంది. ఆ స్పాన్సర్డ్ అంటే నాకు డిస్క్రిప్షన్లో లక్ష్మి 1976 అని ఉంటుంది, అది మీరు ఎంటర్ చేసుకుంటారు. దానికన్నా ముందు కూడా ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నాకు డైరెక్ట్గా సైన్అప్ అని కొడితే ఆల్రెడీ చూపిస్తుంది కాబట్టి అలా చూపిస్తుంది. సైన్ ఇన్ కొడదాం. సైన్ ఇన్ కొడితే ఇక్కడ సైన్అప్కి వెళ్తాను. సైన్అప్ కొట్టినాక ఇలా అడుగుతుంది. మీకు సైన్అప్ అవ్వడానికి ముందు కూడా మీ డీటెయిల్స్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. నెక్స్ట్ అక్కడ పైన ఆటోమేటిక్గా నాకు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే నా రెఫరల్ ఐడి వస్తుంది పైన, అది అలా ఉంచేసి దాని కింద నా మీ యూజర్ నేమ్ ఒకటి ఏదైనా పెట్టుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అలా ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. మెయిల్ ఐడి కానీ ఏదైనా మీ ఇష్టం నచ్చినట్టు. తర్వాత మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టేసి కంటిన్యూగా కొట్టినట్లయితే మీకు పైన స్పాన్సర్డ్ అడుగుతుంది. స్పాన్సర్డ్ అనేది లక్ష్మి 1976, LAKSHMI 1976. అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి ముందు ఇక్కడ USD బ్యాలెన్స్ 0, టోటల్ ఆర్గనైజ్ స్టేక్ 0 అన్ని 0 చూపిస్తుంది. తర్వాత మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మీరు ఇందులోకి డిపాజిట్ చేసుకోవాలంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్లోకి ఈ బాణం సింబల్లోకి వెళ్తాము. తర్వాత స్టేకింగ్ ఆర్సీ, స్టేకింగ్ ఆర్కేజీ, స్టేకింగ్ సమ్మరీ అని ఉంటుంది. ఇక్కడ డాలర్ సింబల్లోకి వెళ్తాం. డాలర్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ USDకి వెళ్తాం అనుకుందాం. యాడ్ USDలోకి వెళ్ళిన తర్వాత మీరు అమౌంట్
అనుకుందాం. మీరు $1000 అనుకుందాం. మినిమము $1000 పెట్టుకుందాం అనుకుందాం. $1000 అక్కడ పెట్టుకుంటే సబ్మిట్ అని కొడతాం. సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ ఈ అడ్రస్ని కాపీ చేసుకొని దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఈ అడ్రస్ మీద కాపీ అని వస్తుంది. కాపీ చేసుకొని తర్వాత మీరు ఏదైనా ఎక్స్చేంజ్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి TRXలను ఇక్కడ ఈ అడ్రస్ విత్డ్రా చేసుకుంటారు. ఇక్కడ $1000 ఎంత చూపిస్తుందంటే 16,486 TRXలు కావాలని అడుగుతుంది. $1000. అదే $100 అనుకోండి 1648 అంత అడుగుతుంది. అలాగే మీరు ఎంత పెట్టుకోవాలంటే $2,000 $5,000 మీ ఇష్టం. పెట్టుకున్న తర్వాత ఆ TRXలో ఒక 2-3 TRXలు ఎక్స్ట్రా ఉండేటట్టు పంపించుకోండి. ఎందుకంటే మళ్ళీ ఫీజు మధ్యలో ఎందుకంటే వాల్యూ మారుతూ ఉంటుంది కదా మార్కెట్ ఆన్లైన్లోని. ఒక 4 TRXలు ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ ఉన్నదానికి దానికి ఏ అడ్రస్ పంపిస్తారో ఈ అడ్రస్ కాపీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్ కాపీ చేసుకున్నాం. నేను పైన ఇందులో ఉన్నాను కదా వేజరిక్స్లోని విత్డ్రాల్కి వెళ్తాను. TRX వాలెట్లోకి ఫస్ట్ ఎలా చేస్తాం, ఫండ్స్లోకి వెళ్తాం. ఫండ్స్లోకి వెళ్ళిన తర్వాత వేజరిక్స్లో ఉన్నాను. ప్రజెంట్ ఫండ్స్లోకి వెళ్ళిన తర్వాత వేజరిక్స్లో ఉన్నాను కాబట్టి ఫండ్స్లోకి వెళ్ళిన తర్వాత TRX క్లిక్ చేస్తున్నాను. TRXలు ఇందులో కొనుక్కొని పెట్టుకుంటాం కదా. ఈ TRXల్ని ఆ అడ్రస్కి RKG అడ్రస్ విత్డ్రా కొడతాం. ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ ఇక్కడ ఎలా కొట్టి నేను అక్కడ అలాంటి చేసుకున్నాను కదా. ఇక్కడ ఎన్ని TRX నా దగ్గర 90 ఉన్నాయి. సో నేను ఒక మీద 16,000 TRXలు వేసుకున్నారు అనుకుందాం. అక్కడ $1000కి అక్కడ అంతా సమ్ చూపించింది కదా వాల్యూ వేసుకుని ఇక్కడ 5 TRXలు కట్ అవుతాయి. తర్వాత రిమార్క్ RKG 50X అని పెట్టుకుంటారు. తర్వాత ప్రొసీడ్ కొడేస్తారు. ప్రొసీడ్ కొడేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది చూసారా. ఇక నా విత్డ్రాల్లో ఇప్పుడు చూపించట్లేదు గోల్డ్ది, ఒక 4 రోజుల తర్వాత ముందుది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఏదో ఒకటి డిపాజిట్ అని విత్డ్రాల్ మీకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది అనమాట. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. చూడండి జాగ్రత్తగా. రిఫరెన్స్ ఐడి కాదు, ట్రాన్సాక్షన్ ఐడి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి తీసుకుంటాం. ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ఎంటర్ ట్రాన్సాక్షన్ యాస్లో ఎంత మనం చూసామో ఇక్కడ కాపీ చేసుకున్నాం RKG అడ్రస్లోని. దాన్ని కింద ఎంటర్ ట్రాన్సాక్షన్ యాస్ ఉంది. ఇక్కడ పేస్ట్ కొడేసి డిపాజిట్ కొడేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా రిక్వెస్ట్ సెంట్ అని వచ్చి ఉంటుంది. అంటే అది రాంగ్ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిందని చూద్దాం. ఇక్కడ USD సమ్మరీలో ఇక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ ప్రాసెస్డ్ ఆన్ హోల్డ్ అని చెప్పేసి. ఇవి ఇక్కడ $1000 ఇక్కడ ఆన్ హోల్డ్ అని చూపించి చూడండి. కానీ అది రాంగ్. నేను $1000 పెట్టలేదు కదా, అందుకని అది మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ ఆన్ హోల్డ్ వస్తుందో 10-15 నిమిషాల తర్వాత ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. వచ్చిన తర్వాత మీకు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు USD బ్యాలెన్స్లో చూపిస్తుంది. USD బ్యాలెన్స్లో మీరు ఎంత $1000 ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఆ $1000 ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇందులోకి వెళ్తాం. స్టేకింగ్ విత్ USDకి వెళ్తాం. స్టేకింగ్ విత్ USDకి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఇన్ USDలో $1000 వేసి ఇక్కడ మీ పాస్వర్డ్ కొట్టుకొని సబ్మిట్ కొడేస్తే అప్పుడు మెయిన్ బ్యాలెన్స్లోకి స్టేకింగ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ టోటల్ RKG స్టేక్ అంటారు, స్టేకింగ్ అయిపోద్ది. అప్పుడు $1000కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంచుమించుగా ఒక 65,000 RKGలు వచ్చాయి అనుకుందాం. డివైడెడ్ బై 100 ఇంటూ 0.2 డైలీ 130 కాయిన్స్ 150 అరౌండ్ అలాగ వస్తాయి అనమాట. అంతే, అయిపోయినట్టే RKG స్టేకింగ్. ఈ విధంగా నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా రిజిస్టర్ చేసుకుని ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే దాని ద్వారా మీరు నాకు వాట్సాప్ నెంబర్కి కానీ కనెక్ట్ అయ్యి ఇలా నేను RKGలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సో నా పేరు పలానా పలానా దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇలా RKG కాయిన్లో రిజిస్టర్ చేసుకుంటున్నాను, ఎలా చేయాలని మీరు నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నాకు రిపీటెడ్గా హాయ్ అని పెట్టేసి మళ్ళీ తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అడిగి మళ్ళీ 1 అవర్ తర్వాత 1 డే తర్వాత అలా టైం వేస్ట్ చేయకుండా మీకు క్లియర్గా డీటెయిల్స్ ఈ విధంగా ఉండను ఎలా కావాలో ఎలా మీరు పెట్టేస్తే నేను మీకు ఇమీడియట్గా రిప్లై అవ్వడానికి అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నలా చేయండి, ఉపయోగించుకోండి అవకాశాన్ని. టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్గా నాకు వాట్సాప్ కనెక్ట్ అయ్యి నాకు నా పేరు మీ పేరు ఏ ఊరు నుంచో RKG కాయిన్లో ఎంత పెట్టుకోవాలనుకున్నాను, ఎంత చేయాలనుకుంటున్నాను అనుకుంటే నేను ఇమీడియట్గా కనెక్ట్ అవుతాను. లేదంటే మీకు నేను ఫోన్ చేస్తాను, నాకు మీరు ఫోన్ చేసినా పర్లేదు. ఇమీడియట్గా నీకు 10-15 నిమిషాల్లో మీకు ఇమీడియట్గా ఎలా చేయాలన్నది కూడా మీకు ఫ్రీ గైడెన్స్ నేను చేస్తాను. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, టైం వేస్ట్ చేయకండి. లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మనం ఈరోజు RKG కాయిన్ గురించి డిస్కస్ చేసాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిప్టో ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి
వీడియోస్ అంతా కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్లో, సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేసి మీ వంతు సహకారం మీరు చేసినట్లయితే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మంచి క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ అన్నీ కూడా మీకు నేను డైలీ అప్డేట్ చేస్తాను. ఉపయోగించుకోండి ఈ ప్లాట్ఫామ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. బై క్రిప్టో ఎక్స్పో.